నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి కురాకుల సుగుణ రమేష్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వార్డు అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రచారంలో భాగంగా గతంలో అమలైన సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రానున్న కాలంలో వార్డు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6th వార్డు నుండి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కురాకుల సుగుణ రమేష్ గారిని గెలిపించాలని రాజబొల్లారం గ్రామ వార్డు సభ్యులకు అందరికి కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈ మన సుగుణ రమేష్ గారు మీకు తెలుసు, గ్రామస్తులకు అందరికి తెలుసు. ఈయన ఏ విధంగా పబ్లిక్లో ఉంటాడు, ఏ విధంగా సర్వీస్ చేస్తాడు. వాస్తవానికి మనం మనస్సాక్షిగా మన ఆత్మసాక్షి పరిశీలన చేసుకుంటే ఆయన ఏ రాత్రి అయినా ఊరికి ఆపతి వార్త కూడా వచ్చే మనిషి అయినా అది అందరికి తెలుసు. మనం చెప్పొద్దు ఇట్లా, కానీ మీ ఆత్మలు మీకు తెలుసు. మనకు కష్టానికి కానీ, పెళ్లిలకు కానీ, ఇంకేదైనా కానీ, ఇంకే సమస్యలపైన కానీ మన ఊరిలో బయట అవుట్ సైడ్ కూడా మన ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా ముందుకు వచ్చి ఫోన్లు చేసి సాల్వ్ చేసే వ్యక్తిగా నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, మీ అందరి ఆత్మలో కూడా తెలుసు. కావున మీరు దయచేసి ఈయనను పార్టీని గెలిపించి మనకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మంచి సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు. అటువంటిది మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాబో 2 సంవత్సరాల్లో మన పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కావున మన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మనం కూడా డెవలపింగ్ కానీ, సంక్షేమ పథకాలకు కానీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఏమైనా అండి, ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి పని ఏంది? ఒక గ్రామంలో ఒక సీసీ రోడ్ లేదు, వాళ్ళు వేసింది ఇప్పటి వరకు. వాళ్ళు ఏం చేశారు? ఒక కమిటీ హాల్ లేదు, చెప్పుకోవడానికి ఒక పని లేదు వాళ్ళది. వాళ్ళు ఏం సంక్షేమ పథకాలు ఫెయిల్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 నెల లోపల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేస్తుండే కొత్త నవవధువుకు. అదేవిధంగా రైతు బీమా, ఆ గ్రామ వ్యవసాయ పెద్ద అన్ఎక్స్ప్లోర్ చనిపోతే అతనికి దినాలు వెళ్ళే లోపలనే 10 రోజుల చెక్కులు వస్తుండే. ముస్లింలకు ఇది రంజాన్ బట్టలు, అదేవిధంగా ఇఫ్తార్ విందులు, అదేవిధంగా కేసీఆర్ కిట్టు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. రైతు బీమా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎంత మిస్ అవుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పటి నుంచి. కావున మన టీఆర్ఎస్ పార్టీకి 6 గుర్తు కోటేసి అదేవిధంగా ప్రజల మధ్యలో ఉండే మన కురాకుల సుగుణ గారిని గెలిపించాలని రాజకీయ గ్రామ ప్రజలను అభ్యర్థిస్తూ కురాకుల సుగుణ రమేష్ గారిని అత్యధికంగా ఓట్ల మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు నిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పేరు సుదర్శన్, టీఆర్ఎస్ మండల్ జనరల్ సెక్రటరీ, ఎల్లంపేట మున్సిపాలిటీ. సుగుణమ్మ గారిని గెలిపిద్దాం. నాయకత్వం